గాంధీ కుటుంబం ఏకమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీని కలిశారు వరుణ్ గాంధీ. సమకాలీన రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నట్లుగా కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. త్వరలో జరగనున్నటువంటి యూపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. బ్రాహ్మణ యువ ఓటర్లలో వరుణ్ గాంధీకి గట్టి పట్టున్నట్లుగా తెలుస్తోంది. 2024 నుంచి సైలెంట్ మోడ్లో ఉన్నారు వరుణ్ గాంధీ, మేనకా గాంధీ. ఇక మోదీ విధానాలను ప్రశ్నించారు వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీకి 2024 టికెట్ నిరాకరించింది బీజేపీ. సంజయ్ మరణానంతరం కుటుంబానికి దూరమయ్యారు వరుణ్, మేనకా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, వివాదాలు ఇతరత్ర అన్నీ పక్కన పెట్టి, సరే రాజకీయాల కోసమా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, గాంధీ కుటుంబం ఏకమవుతోందనేటువంటి మాట. గాంధీ కుటుంబాన్ని అభిమానించేటువంటి కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి కలయిక ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? యూపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ప్రస్తుతం నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. అదేంటంటే గాంధీ కుటుంబం, ఇటు సోనియా గాంధీ, మేనకా గాంధీ, ఎవరైతే ఇందిరాగాంధీ వారసులుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కుమారులు ఇద్దరు, ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వరుణ్ గాంధీ చేతులు కలుపుతున్నట్టుగా కూడా ఈ ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వరుణ్ గాంధీ ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా 2 రోజుల క్రితం అత్యంత రహస్యమైనటువంటి భేటీ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఢిల్లీ నగర పరిసరాల్లోని ఒక ప్రైవేట్ ఏరియాలో వీళ్ళిద్దరు మీటింగ్ జరిగినట్టుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే మరికొద్ది రోజులే, అంటే వచ్చే సంవత్సరం యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ నాటికి వరుణ్ గాంధీని ఇటు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి యూపీ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనేటువంటి ఒక అంశం కూడా ప్రస్తుతం నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే ఏదేమైనప్పటికీ వీరి ఇద్దరి కలయిక, ఏదైతే గాంధీ కుటుంబాల కలయిక ఏదైతే ఉందో, ఇది చాలా కాలంగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కావచ్చు, గాంధీ కుటుంబం పైన విధేయతతో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి వార్తగా చెప్పొచ్చు. రైట్. అంటే దీనికి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాలకు వచ్చేటప్పటికి అది భిన్నంగా ఉంటుందనేటువంటి మాట. గతంలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర సీనియర్లు కూడా ఒకంత విభేదిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కలయికకి సంబంధించి కుటుంబ పరంగా అయితే ఓకే, కానీ రాజకీయపరమైనటువంటి అంశంగా చూస్తే మాత్రం వారి విధి విధానాలు, వీరి విధి విధానాలు కూడా డిఫరెంట్గా ఉంటాయనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా క్రాంతి. దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా క్షీణ దశకు చేరుతున్నటువంటి పరిస్థితులే చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపెట్టినప్పటికీ, ప్రముఖంగా అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి పట్టుండేటువంటి ఉత్తర భారతదేశంలో పూర్తిగా చెతికిలపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా యూపీ, ఒకప్పుడు ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళందరికీ ఇది ప్రాతినిధ్యం వహించినటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా, వీళ్ళందరికీ రాజకీయ ఒక బేస్ నిచ్చినటువంటి యూపీలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే వచ్చే ఎన్నికల్లో 2027లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టు సాధించాలి, కనీసం గౌరవప్రదమైనటువంటి పొజిషన్ అయినా ఓట్లు చేజిక్కించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వరుణ్ గాంధీకి, వాస్తవానికి వరుణ్ గాంధీ యూపీకి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు. తన తల్లి మేనకా గాంధీ, ఎప్పుడైతే ఇటు సంజయ్ గాంధీ మరణానంతరం మేనకా గాంధీతో పాటుగా ఇటు ఇందిరాగాంధీ కుటుంబానికి వరుణ్ గాంధీ, మేనకా వీళ్ళిద్దరు కూడా దూరమయ్యారు. అయితే 2004లో రాజకీయంగా ఒక తిరంగేటం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వరుణ్ గాంధీ 2009 నుండి 2024 వరకు సుమారు 15 సంవత్సరాలు యూపీ నుండి ఆయన ఎంపీగా లోక్సభలో తన గళం వినిపించారు. ప్రధానంగా తన నానమ్మ, తన తండ్రికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీలో ఆయన తన మనుగడను కొనసాగించారు. కానీ ఎప్పుడైతే లఖింపూర్ ఇష్యూ జరిగిందో 2021లో రైతులకు సంబంధించి ప్రభుత్వం, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలను ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అటు భారతీయ జనతా పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా స్థానాన్ని కోల్పోయారు.
చివరికి 2024 ఎలక్షన్స్ కి వచ్చే వరకు ఆయన కనీసం ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుండి 2024 నుండి ఇప్పటి వరకు కూడా ఇటు మేనకా గాంధీ కావచ్చు, వరుణ్ గాంధీ కావచ్చు పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా పాల్గొనలేదు. అయితే ఇప్పుడు వారి సేవ ఖచ్చితంగా అంటే ఇప్పటికే సీనియర్లు కుటుంబ ఆధిపత్యానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు ప్రయారిటీ దక్కట్లేదు, అంతా కూడా వారి చేతుల్లోనే పట్టుందనేటువంటి రీతిలో సీనియర్లు ఇటీవల చేసినటువంటి ట్వీట్లు కావచ్చు, గతంలో బహిరంగంగా చేసినటువంటి విమర్శలు కావచ్చు, మళ్ళీ గాంధీ కుటుంబం పెద్దదైపోయినా లేకపోతే పెరిగిపోయినప్పటికీ కూడా అంతా ఏకమవుతున్నప్పటికీ కూడా ఒకంత సీనియర్లలో కావచ్చు లేకపోతే కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి వారి విషయంలో కావచ్చు ఇది కొంచెం మింగుడుపడని అంశంగా కూడా కనపడుతోంది కదా క్రాంతి. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా సీనియర్ల ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చింది. ఎప్పుడైతే పివి నరసింహారావు కావచ్చు, అనంతరం 2004లో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, 2009లో కావచ్చు, చివరికి 2014 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, చిదంబరం, కమల్నాథ్, దిగ్విజయ్ ఇలాంటి నేతలందరికీ కూడా చాలా అవకాశాలు ఇస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ మోదీ షా ద్వయాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతున్న తరుణంలో ఈ సీనియర్ నేతలంతా కూడా పార్టీకి కష్టకాలంలో అండగా ఉండాల్సినటువంటి చాలా మంది నేతలు లైక్ ఆజాద్ లాంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి నేతలు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు, ఇలాంటి ఆనంద్ శర్మ ఇలాంటి సీనియర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా తమ పట్టు కోసం, తమ మాట నెగ్గించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్ని బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక యువ రక్తం రావాలి అనేటువంటి ఆలోచన ధోరణితో రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ సీఎం కావచ్చు, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి డికే శివకుమార్ కావచ్చు, కేరళ విషయానికి వస్తే మురళీధరన్ కావచ్చు, అలాగే రాజస్థాన్ లో సచిన్ పైలట్ లాంటి కావచ్చు, అస్సాంలో గొగోయ్ లాంటి ఇలాంటి కొత్త తరం యంగ్స్టర్స్ ను ముందుకు తీసుకురావాలి, బీహార్ లో కన్యాకుమారి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక అగ్రెసివ్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అనేటువంటి ఆలోచన ఇటు పార్టీ హైకమాండ్ నుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా కొత్త తరం యువ రక్తం రావాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. సో ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు చాలా మంది ఇటు వరుణ్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీకి సంబంధించిన అంశాన్ని కూడా వాస్తవానికి కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇందిరా గాంధీ కుటుంబాల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా వరుణ్ గాంధీ ఒకవేళ కనుక యూపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సంవత్సరం జరగనున్నటువంటి యూపీ ఎలక్షన్స్ బాధ్యతలు కనుక ఆయన తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హిందూ, బ్రాహ్మణ్, అలాగే యువత ఓట్లలో మైనార్టీ ఓట్లు వీటన్నిటికీ కూడా కొంత పోలరైజేషన్ అనేటువంటిది కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతుంది. ఇది భవిష్యత్తులో 2029 నాటి ఎలక్షన్స్ నాటికి ఖచ్చితంగా ఒక కొత్త తరమైన యువ రక్తంతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకొస్తేనే 2029లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంది. ఓకే క్రాంతి, ఇక గాంధీ కుటుంబం ఏకమవుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రియాంక గాంధీని వరుణ్ గాంధీ కలిశారు. సమకాలీనటువంటి రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. త్వరలో జరగనున్నటువంటి యూపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని సమాచారం. ఇక బ్రాహ్మణ యువ ఓటర్లలో వరుణ్ గాంధీకి గట్టి పట్టయితే ఉంది. 2024 నుంచి సైలెంట్ మోడ్లో ఉన్నారు వరుణ్ గాంధీ, మేనకా గాంధీ. మోదీ విధానాలను ప్రశ్నించారు వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీకి 2024 టికెట్ నిరాకరించింది బీజేపీ. ఇక సంజయ్ మరణానంతరం కుటుంబానికి దూరమయ్యారు వరుణ్, మేనకా.